హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ వరించావా నన్నెల 19వ భాగాన్ని వినేద్దాం. ఇద్దరిలో ముందుగా రామ్ తేరుకుంటూ హాయ్ హలో మేడం గారు ఎలా ఉన్నారు అంటూ అడిగాడు. సంధ్య తేరుకుంటూ మళ్ళీ ఒకసారి రామ్ వైపు చూసి బయటికి ఒక అడుగు వేసి కళ్ళు తిరిగి పడిపోయింది. కింద పడిపోబోతున్న సంధ్యని ఒడిసి పట్టుకున్నాడు రామ్. మెల్లగా లోపలికి తీసుకెళ్లి చుట్టూతో చూశాడు. ఎవరూ కనిపించకపోయేసరికి మెల్లగా సంధ్యాని కుర్చీలో కూర్చోబెడతాడు. సంధ్య ఇంకా తల పట్టుకుని ఉంది. రామ్ కంగారుగా ఏమైంది సంధ్య, తలనొప్పిగా ఉందా అన్నాడు. లోపలికి చూస్తూ హలో ఎవరైనా ఉన్నారా అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి లోపల నుంచి వచ్చిన మేరీ కంగారుగా ఎవరు అంటూ వచ్చింది. సంధ్య కళ్ళు తిరిగి పడడం చూసి కంగారుగా బేబీ ఏమైంది అంటూ వచ్చి సంధ్యను తట్టింది. సంధ్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత లేపినా లేవకపోయేసరికి మేరీ గుండె ఆగినంత పనైంది. మేరీని భయపడొద్దని చెప్పి రామ్ కంగారుగా అంబులెన్స్కి ఫోన్ చేశాడు. నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి సంధ్యాని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఫ్రూట్ కేక్ అప్పుడే లోపలికి పెడుతున్న వర్కర్ని పిలిచాడు పీటర్. ఆ ఫ్రూట్ కేక్ ఫ్రెషే కదా అన్నాడు. అతను తలూపుతూ ఇప్పుడే చేశాం పీటర్ అన్నాడు. సరే అయితే ఒక కేక్ కారులో పెట్టు, మా శాండీకి చాలా ఇష్టం ఫ్రూట్ కేక్ అంటే అంటూ సంధ్యాని తలుచుకుని పొంగిపోయాడు పీటర్. వర్కర్ అలాగే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న యేసు ప్రభువుకి దండం పెట్టుకున్నాడు పీటర్. ప్రభు, మా జీవితంలో అంధకారం వెళ్లి విరిసే క్షణంలో సంధ్య మా ఇంట్లో చిరుదివ్వెలాగా వెలిసింది. అలాంటి నా బేబీని ఎల్లప్పుడూ క్షేమంగా చూడు ప్రభు అంటూ ప్రార్థించాడు. విధి ఆటని ఎవరూ తప్పించలేరు, ఆఖరికి దేవుడు సైతం కూడా కుదరదు. ఇంతలో ఫోన్ గనగనమని మోగేసరికి అటుపక్కగా వెళ్ళాడు పీటర్. ఫోన్లో మేరీ ఏడుస్తుంది. పీటర్ కంగారుగా ఏమైంది మేరీ, ఎందుకు ఆ ఏడుపు అన్నాడు. మన సంధ్య క్షేమంగానే ఉంది కదా అంటూ అడిగాడు. మేరీ ఏడుస్తూ పీటర్, సంధ్య ఉండుండి కళ్ళు తిరిగి పడిపోయింది, ఎంత లేపినా లేవడం లేదు, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ మాటకి పీటర్ గుండె ఆగినంత పనైంది. పీటర్ ఏం మాట్లాడకపోయేసరికి మేరీ కంగారుగా పీటర్ వాట్ హ్యాపెన్ అంది. మాట్లాడడం లేదేంటి అంటూ కంగారు పడింది. పీటర్ నెమ్మదిగా తేరుకొని మేరీ ఇంతకీ ఏ హాస్పిటల్ ఎక్కడ అంటూ లోగొంతుకుతో అతి బలవంతం మీద మాట్లాడాడు. మేరీ కంగారుగా ఉండడం చూసి రామ్ ఆ ఫోన్ తన చేతిలోకి తీసుకుని హలో మిస్టర్ పీటర్. పీటర్ ఆతృతగా ఎస్ నేనే, మీరెవరు? నేను మీ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, మీరు త్వరగా రండి. తప్పకుండా మై సన్, ఈ హాస్పిటల్ ఎక్కడో చెప్తారా అంటూ అడిగాడు. రామ్ హాస్పిటల్ వివరాలు చెప్తాడు. పీటర్ అడ్రస్ రాసుకుని పరుగున కారు ఎక్కి ఆ హాస్పిటల్ దిశగా పయనమయ్యాడు. సంధ్యాని ఐసీయూలోకి తీసుకెళ్లారు. పీటర్ వచ్చేలోపే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు రామ్. డాక్టర్ వచ్చి లేట్ అయ్యేలా ఉంది, పేషెంట్ ఫాదర్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు ఉన్నారా అన్నాడు. రామ్ మేరీ పరిస్థితి చూసి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. రామ్ అన్నిటికీ మౌనంగా చూసి ఇంతకీ మీరేమవుతారు ఈ పేషెంట్కి అని అడిగాడు. రామ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్క చూస్తే మేరీ దిగుల్లో మునిగిపోయి ఉంది. రామ్ బాధగా ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలి నేను తన హస్బెండ్ని అంటూ సంతకం పెట్టాడు. అలా లోపలికి తీసుకెళ్లారు సంధ్యాని. రామ్ అప్పటినుంచి పంటి కింద ఉన్న బాధని బలవంతాన ఆపుకున్నాడు. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొని మేరీ వైపు అడుగులు వేశాడు. మేరీ కన్నీళ్లతో ప్రభువుని ప్రార్థిస్తుంది. రామ్ మేరీ పక్క కూర్చుని ఆంటీ అంటూ భుజం మీద చేయి వేశాడు. ఆవిడ మెల్లగా కళ్ళు తెరుస్తూ రామ్ వైపు తిరిగింది. రామ్ మేరీ చేతిని పట్టుకుని ఆంటీ మీరేం దిగులు పడకండి, సంధ్య కోలుకుంటుంది అంటూ ధైర్యం చెప్పాడు. మేరీ ఏడుస్తూ రామ్ భుజం పైన వాలిపోయింది. ఇంతలో పీటర్ అడ్రస్ ఎత్తుక్కుంటూ కంగారుగా లోపలికొచ్చాడు. అతని రాక రామ్ చూసి ఇతనే సంధ్య వాళ్ళ నాన్నగారు అయ్యుంటారు అని అనుకుని మిస్టర్ పీటర్ అని పిలిచాడు. పీటర్ ఒక్కసారిగా వెనకాలకి తిరిగాడు. పీటర్ పేరు వినగాగా మేరీ ఒక్కసారిగా లేచి బాధగా పీటర్ అంటూ దగ్గరికి వెళ్ళింది పరుగున. మేరీని ఓదార్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఏం కాదు మన బేబీకి, నువ్వు దిగులు పడకు మేరీ అంటూ అక్కడే ఉన్న రామ్ వైపు చూస్తాడు. సంధ్య ఎక్కడ బాబు, తనని లోపలికి తీసుకెళ్లారా అంటూ కంగారుగా అడిగాడు. రామ్ పీటర్ వైపు చూసి మీరొచ్చేసరికి లేట్ అవుతుందని నేనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను అంకుల్ అన్నాడు. పీటర్ ఒక్కసారిగా రామ్ని కౌగిలించుకుని ఏడ్చాడు. సన్, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్స్ మై సన్ అన్నాడు. రామ్ పీటర్ని కుర్చీలో కూర్చోబెడుతూ బయటికెళ్ళి వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. ఇద్దరు ససేమిరా వద్దన్నారు. రామ్ కాఫీ కప్పుల్ని పక్కన పెడుతూ అంకుల్, ఆంటీ మీరిలా ఉంటే ఎలా, సంధ్యాను చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు కదా, కాబట్టి మీరు కనీసం కాఫీ అయినా తాగండి,
నేను వెళ్ళి ఒకసారి అటు పక్కకు చూసేసి వస్తాను అంటూ కాఫీ కప్పులు ఇద్దరికి ఇస్తూ ఐసీయూ వైపుకి వెళ్ళాడు. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ని చూసి పరిగెత్తుతాడు రామ్. డాక్టర్, ఎలా ఉంది సంధ్యకి అంటూ రొప్పుతూ అడిగాడు. డాక్టర్ ఏదో చెప్పేలోపే పీటర్ వైపుగా తన కళ్ళు వెళ్ళేసరికి వాళ్ళెవరు మిస్టర్ అన్నాడు. రామ్ అటు పక్క చూసి సంధ్య తల్లిదండ్రులు అంటూ డాక్టర్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు. డాక్టర్ రామ్ వైపు చూసి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి అన్నాడు. రామ్ అనుమానంగా ఎందుకు డాక్టర్, ఎనీ సీరియస్? నో మిస్టర్, నథింగ్, కానీ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. రామ్ అలాగే అంటూ పీటర్ని పిలిచాడు. డాక్టర్ పిలిచాడన్న మాటకి పీటర్ పరుగున అక్కడికి వెళ్ళాడు. డాక్టర్, మా బేబీ అంటూ ఆగిపోయాడు. నథింగ్ టు వర్రీ పీటర్, ఆవిడ క్షేమంగానే ఉంది. కాకపోతే మీరొకసారి నా ఛాంబర్కి రండి అంటూ పీటర్ని తీసుకెళ్లాడు. సంధ్య క్షేమంగానే ఉందని తెలిసి రామ్ ఊపిరి పీల్చుకున్నాడు. అదే మాట సంతోషంగా మేరీకి చెప్పాడు. ఆ వార్త విన్న మేరీ సంతోషంతో రామ్ని కౌగిలించుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది. సన్, నిజంగా నువ్వు చేసిన మేలకి ఎప్పటికీ మర్చిపోలేం అంటూ ఆనంద బాష్పాలు విడిచింది. నర్స్ వచ్చి సంధ్యాని చూసుకోమని చెప్పి వెళ్ళింది. ఇద్దరూ సంతోషంగా మొహమొహాలు చూసుకుని పరుగున లోపలికి వెళ్లారు. అన్నేసి వైర్ల మధ్యలో మగతగా పడుకొనుంది సంధ్య. సంధ్యాని అలా చూసేసరికి ఒక్కసారిగా ఏడ్చింది మేరీ. రామ్ కళ్ళలో కూడా కన్నీళ్లు సుడులు తిరిగాయి. మెల్లగా తన కర్తవ్యం గుర్తుకొచ్చి మేరీని అనునయించాడు. మేరీ బలవంతంగా తన దుఃఖంని ఆపుకుంది. రామ్ పరిస్థితి వర్ణతాతీతంలాగా ఉంది. ఇంతలో నర్స్ వచ్చి సంధ్యాని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయాలి, బయటికి వెళ్ళమని చెప్పింది. అతి బలవంతం మీద మేరీని తీసుకుని బయటపడ్డాడు రామ్. ఇంకా పీటర్ రాకపోవడం ఒకంత కంగారు పుట్టింది మేరీ రామ్కి. మేరీ రామ్ వైపే చూస్తూ ఇంకా పీటర్ రాలేదేంటి అంటూ కంగారుగా అడిగింది. రామ్ మేరీ వైపే తిరుగుతూ మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను వెళ్ళి చూసొస్తానుగా అంటూ మేరీని కుర్చీలో కూర్చోబెట్టి డాక్టర్ క్యాబిన్ వైపుగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే పీటర్ బయటకు వస్తూ కనిపించాడు. రామ్ పరుగున పీటర్ వైపుకు వెళ్తూ ఏమైంది అంకుల్, ఇంతసేపు లోపల ఉన్నారేంటి? డాక్టర్ ఏమన్నారు? సంధ్య పరిస్థితి క్షేమమా కాదా అంటూ కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించాడు. పీటర్ రామ్ వైపుకు తిరిగి నథింగ్ వర్రీ సన్, కొంచెం బీపీ డౌన్ అయిందట, అంతకు మించి ఏం లేదు అంటూ అనునయంగా చెప్పాడు. ఇంతకీ పీటర్కి రామ్ పేరు తెలియక బాబు నీ పేరు అని ఆగిపోయాడు. రామ్ వినయంగా రామ్ అన్నాడు. పీటర్ తలాడిస్తూ ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు, నిన్నెప్పుడు నేను చూసినట్టే లేదే, ఎప్పుడు సంధ్య పక్కన కూడా చూడనే కూడా లేదు. పోనీ మీకు మేమైనా తెలుసా అంటూ వినయంగా అడిగాడు. మేరీ కూడా రామ్ ఎవరో అప్పటి వరకు తెలియలేదు. సంధ్యని అలా దీనావస్థలో చూసేసరికి మేరీ అడగలేదు. రామ్ చిన్నగా నవ్వుతూ యాక్చువల్లీ నేను ఒక ఆర్కిటెక్ట్ అంకుల్, మీరు మీ ఇంటి డిజైన్ చేయడానికి మా కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. నేనొచ్చి బెల్లి కొట్టే తరుణంలో ఇదిగోండి సంధ్య కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది పీటర్కి సంధ్య పుట్టినరోజు వస్తుందని, ఈ ఏడాది ఇంకా మెరుగ్గా జరుపుకోవాలని ఇంటీరియర్ డిజైన్ వాళ్ళని అడగడం. పైగా తాము ఎవరో కూడా తెలియకుండానే రామ్ తన కోసం ఇంతసేపు ఉండి తమ కూతురు ప్రాణాలు కాపాడేసరికి పీటర్ రామ్ని కౌగిలించుకొని ఎంత మంచివాడివి రామ్, నువ్వు ఎవరూ తెలియకపోయినా ఇంతగా తెగించావంటే నిజంగా నీ తల్లి అదృష్టవంతురాలు అంటూ మెచ్చుకున్నాడు. రామ్ చిన్నగా తలదించుకుని మీ కూతురు సంధ్య ముందే నాకు పరిచయం అంకుల్ అంటూ ఆగిపోయాడు. పీటర్ కుతూహలంగా చూశాడు. ఇందులో నర్స్ వచ్చి పేషెంట్ సంధ్య హస్బెండ్ మీరేనా అంటూ రామ్ వైపే చూస్తూ అడిగింది. ఆ మాటకి రామ్ కంగారు పడ్డాడు. మేరీ పీటర్ ఆశ్చర్యంగా చూశారు రామ్ వైపు. నర్స్ ఒకంత విసుగుతో చెప్పండి సార్ త్వరగా అని రామ్ వైపే చూస్తోంది. రామ్ తడబడుతూ పీటర్ వైపు చూస్తూ అది అంకుల్ మీరు వచ్చేలోపు అని ఏదో చెప్తుండగా రామ్ మాట ఇంకా పూర్తి కాకముందే పీటర్ నర్స్ వంక చూస్తూ అవునమ్మా ఇతనే, ఏమైంది ఇప్పుడు అన్నాడు. ఈసారి షాక్ తినడం రామ్ వంతైంది. నర్స్ రామ్ వంక ఎగాదిగా చూస్తూ పీటర్తో ఇలా చెప్పింది, లోపల పేషెంట్ డ్రెస్ మార్చాలి, త్వరగా వస్తే ఆ పని కానించాలని. ఆ మాటలకి రామ్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. మేరీ ఏదో చెప్పబోయింది కానీ పీటర్ ఆపేశాడు. పీటర్ కొంచెం కంగారు పడిన వెంటనే మేరీ వంక చూస్తూ మేరీ ఆడవాళ్ళ వ్యవహారం నువ్వు చూసుకుంటే బాగుంటుంది అంటాడు. నర్సు వైపు చూస్తూ ఈవెన్ని తీసుకెళ్ళండి అంటూ నర్సు చేత మేరీనిచ్చి పంపించాడు. ఇద్దరు వెళ్ళిపోయాక పీటర్ రామ్ వైపే చూశాడు. రామ్ బెత్తరకపోతూ అంకుల్ ఐఆమ్ సారీ, మీరు వచ్చేలోపు సంధ్యా పరిస్థితి ఏమవుతుందని నేనే అలా సంతకం పెట్టేశాను. మేరీ ఆంటీని అడుగుదామంటే ఆవిడ ఇంకా కంగారు పడతారని అక్కడున్న ఆప్షన్లో సైన్ చేసేసాను. దయచేసి నన్ను క్షమించండి అంకుల్ అంటూ క్షమాపణ కోరాడు.
పీటర్ చిన్నగా నవ్వి రామ్ భుజం పైన చెయ్యి వేస్తూ, ఎందుకు బాబు నాకు సారీ చెప్తావు? ఆ సమయంలో నువ్వు చేసిన పనికి నిజంగా నీకు ఏమనిపించినా నీకు రుణం తీర్చుకోలేం. అసలు ఆ ప్రభువు దయ వల్ల నువ్వు అక్కడ రావడం ఏంటి? నాకెందుకులే అని అనుకోకుండా నువ్వు హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి? నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడావు. చాలు బాబు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఇంతలో మేరీ వచ్చి, పీటర్, ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు, నువ్వు వెళ్ళి చూసిరా అంది. పీటర్ అలాగే అంటూ రామ్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. జనరల్ వార్డులో బెడ్ పైన నీరసంగా పడుకొనున్న సంధ్య వైపే చూస్తూ పీటర్ కళ్ళ నీళ్లు పర్యంతమయ్యాడు. పీటర్ సంధ్య దగ్గరికి వెళ్ళి సెలైన్ పెట్టిన తన చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. బేబీ, పప్పా వచ్చాడు, కళ్ళు తెరువు బేబీ అంటూ నెమ్మదిగా పిలిచాడు. సంధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూతా చూసింది. ఎదురుగా పీటర్, మేరీ, కొంచెం దూరంలో రామ్ నిల్చొనున్నారు. సంధ్య పీటర్ వైపే చూస్తూ చిన్నగా నవ్వింది. పప్పా, ఏంటి ఆ కన్నీళ్ళు? నాకేమైందని? ఏదో కళ్ళు తిరిగి పడ్డాను అంతే కదా. నిన్న నైట్ సరిగ్గా తినలేదు పప్పా నేను, అందుకే ఈ కళ్ళు తిరగడం. దానికే ఇంత హంగామా అయింది. హాహా, పప్పా ప్లీజ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు పప్పా అంటూ మారం చేసింది. పీటర్ పేలగా నవ్వుతూ, అలాగే బేబీ, నేను వెళ్ళి డాక్టర్కి చెప్తాను అంటూ వెనకాలకి తిరిగాడు. రామ్ డోర్ పక్కకే ఉండేసరికి, అయ్యో బాబు, ఏంటి అక్కడే నిల్చున్నావు? కమ్ సన్ అంటూ మళ్ళీ సంధ్య వైపు చూస్తూ, బేబీ, ఇతనే నిన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, అతనికి థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ మేరీని తీసుకుని బయటికెళ్ళాడు. సంధ్య ఆశ్చర్యంగా చూసింది రామ్ వైపు. ఇంతలో సన్నని నవ్వు పెదవులపైన వచ్చింది. ఏంటి మ్యాన్, నువ్వేనట్టుగా నన్ను కాపాడింది అంటూ రామ్ వైపు చలోక్తులు విసిరింది. రామ్ చిన్నగా ఊపిరి వదులుతూ, అది అటుంచి కానీ ఇప్పుడెలా ఉంది నీకు అంటూ అడిగాడు. నువ్వు ఉన్నావు కదా, బాగానే ఉంటుందిలే అంటూ మురిపెంగా చూస్తూ ఉంది. ఆ మాటికి రామ్ టక్కున తలెత్తి సంధ్య వైపు చూశాడు. రామ్ చూపుకి సంధ్యకి కంగారు పుట్టి, హా అదే, నువ్వే కదా నన్ను కాపాడావు, ఇంకెలా ఉంటాను? బాగానే ఉంటాను అంటూ తత్తరపాటుతో ఏదేదో మాట్లాడింది. రామ్ చిన్నగా నవ్వుతూ సంధ్య దగ్గరికి ఒక్కో అడుగు వేశాడు. రామ్ అలా నడుచుకుంటూ రావడం సంధ్యకి కలవర పుట్టింది. అమ్మో, ఇతనేంటి ఇటే వస్తున్నాడు? కొంపదీసి అప్పుడెప్పుడు నేను ఏడిపించిన మాటలు మనసులో పెట్టుకుని ఏదైనా చేస్తాడా? అసలే మమ్మ పప్ప కూడా లేరు అంటూ భయంతో రామ్ వైపే చూసింది. రామ్ నేరుగా సంధ్య దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న యాపిల్స్ కవర్ తీసి అక్కడ పెట్టి ముసిముసిగా నవ్వాడు. భయపడే సంధ్యలో మళ్ళీ శివంగి సంధ్య దర్శనమిస్తూ, ఏయ్ ఏంటి నవ్వుతున్నా అంటూ కోపంగా అంది. రామ్ సంధ్య తలపైన మొట్టికాయిస్తూ, ఇందాకే డాక్టర్ చెప్పాడు, ఈ పిల్లకి కాస్త క్రాక్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఇలా వింతగా ప్రవర్తిస్తే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఏంటి తీసుకెళ్ళనా అంటూ వంకరగా నవ్వుతూ అడిగాడు. సంధ్యకి అమాంతం కోపం తన్నుకొచ్చి పక్కనే ఉన్న యాపిల్ తీసుకుని రామ్ తలపైన కొట్టబోయింది. కానీ రామ్ తప్పించుకుని బయట పారిపోయాడు. సంధ్య కోపంతో ఊగిపోయింది. యూ స్టూపిడ్, నన్నే మెంటల్ అంటావా, చెప్తా నీ పని అంటూ ఆగిపోయింది. ఇంతలో రామ్ మాటలు ఆ ఏడిపించడం గుర్తుకొచ్చి ముసిముసిగా నవ్వుకుంది. డాక్టర్ చేత మాట్లాడి సాయంత్రం కల్లా సంధ్యాని డిశ్చార్జ్ చేశారు. అప్పటి వరకు రామ్ అక్కడే ఉండిపోయాడు పీటర్కి తోడుగా. రోజులు గడుస్తున్నాయి. సంధ్య మెల్లగా కోలుకుంటుంది. తను కోలుకునే వరకు ఫ్యాషన్ ద సిటీకి రానని సెలవు తీసుకుంది. ఇద్దరి మధ్యలో గిల్లి కజ్జాలు ఎక్కువయ్యాయి. తమ కూతురికి తన ఒక తోడు దొరికిందని మేరీ, పీటర్ సంతోషపడ్డారు. రామ్ని కూడా సంధ్య వలె ప్రేమగా చూసుకుంటున్నారు. రోజులు నిమిషాలుగా గడిచిపోతున్నాయి. రామ్కి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగినవన్నీ గుర్తు చేసుకుని తనలోని తాను నవ్వుకోవడం మొదలుపెట్టాడు. రామ్ తనకి తెలియకుండానే సంధ్య వైపు తన మనసు మల్లుతుంది. ఇంటీరియర్ డిజైన్స్ అంటూ పీటర్ వాళ్ళ ఇల్లు వదిలి ఇంటికి రాబోద్ది అవ్వట్లేదు. ఎంతకి సంధ్యకి తెలుస్తుంది రామ్ తన వైపే తొంగి చూస్తున్నాడని. బయటపడట్లేదు కానీ సంధ్య మనసు కూడా రామ్ తలుపులతో నిండిపోయి ఉంది. సంధ్య కావాలని రామ్ వంక చూసి చూడకుండా ఉంది. చూద్దాం ఎన్ని రోజులు నువ్వు ఇలా దోబోచులాడతావో అంటూ నవ్వుతూ హాయిగా పడుకుంది. ఒకరోజు రామ్ సంధ్య ఇంటికి వచ్చేసరికి సంధ్య ఎవరో అబ్బాయితో గలగలమని మాట్లాడుతూ సంతోషంగా ఉప్పొంగిపోతూ అతని భుజాన్ని కొడుతూ చలోక్తులు విసురుతూ ఉంది. అక్కడ ఆ చిత్రం చూసేసరికి రామ్ మొహం చిట్లించి లోపలికొచ్చాడు. రామ్ రాక గమనించిన సంధ్య అతని మాటలకి ఇంకా పగలబడి నవ్వుతుంది. ఇంకా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది రామ్కి. నవ్వుతూ ఉన్న ఆ అబ్బాయి రామ్ వంక ఎవరు అన్నట్టు చూశాడు. సంధ్య నవ్వుతూ రామ్ని ఆ అబ్బాయికి పరిచయం చేసింది. హే జాన్, ఇతన్ రామ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. జాన్ అనబడే వ్యక్తి రామ్ వంక ఎగాదిగా చూస్తూ,
నాకు తెలియని ఈ కొత్త ఫ్రెండు ఎప్పటి నుంచి పరిచయం శాండీ నీకు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. రామ్ కోపంగా పిడికిలు బిగిస్తూ, నీకెందుకురా నా గురించి? సంధ్య జీవితంలో ఏది కావాలో ఎవరున్నారో నీకెందుకు అంటూ మనసులో తిట్టుకున్నాడు. అది జాన్. యాక్చువల్లీ ఇతను మా ఇంటి ఆర్కిటెక్ట్. నా బర్త్డే వస్తుందని పప్పా ఇంటీరియర్ డిజైన్ చేపిస్తున్నారు అంటూ నెమ్మదిగా చెప్పింది. జాన్ రామ్ వైపే చూస్తూ, ఓ డిజైన్ చేసేవాడా అంటూ వ్యంగ్యంగా అన్నాడు. రామ్కైతే జాన్ మొహం పచ్చడి చేయాలంత కోపం వచ్చింది. పైగా సంధ్యకి దగ్గరలో జాన్ కూర్చునేసరికి వాడి ముక్కు పచ్చడి చేయాలంత కోపం వచ్చింది రామ్కి. కాసేపు మాట్లాడి జాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మేరీకి సంధ్యకి బాయ్ చెబుతూ రామ్ వంక ఎగదిగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. రామ్కైతే కోపం చివరి అంచుల దాకా వెళ్ళింది. సంధ్య రామ్ కోపం అర్థం చేసుకుని, రామ్ ఐఆమ్ సారీ. జాన్ అలా నీతో బిహేవ్ చేయాల్సింది కాదు. తన తరపున నేను సారీ చెప్తున్నాను అంటూ భయంగా చూసింది రామ్ వైపు. రామ్ ఒక్క చూపు చురుగ్గా చూసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి సంధ్య బిక్క చచ్చిపోయింది. అప్పుడే లోపలికి వస్తున్న పీటర్ ఇదంతా కిటికీ గుండా అనుమానంగా చూస్తూ గమనిస్తున్నాడు. రామ్ బయటికి వెళ్ళిపోయేసరికి సంధ్య కూడా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. సంధ్య వెళ్ళి రామ్ చేయి పట్టుకుని ఆపేసింది. రామ్ వాడి పిచ్చి మాటలకి నేను సారీ చెప్తున్నాను అంటూ ఆవేదనగా చెప్పింది. రామ్ సంధ్య చేయి విసిరి కొడుతూ, ఎవరికి కావాలని బోడీ సారీ? నాకు కూడా నచ్చలేదు. అవును, వాడు నాకు నచ్చలేదు అంటూ శాండీ చేయి పట్టుకుని గట్టిగా అరిచాడు. సంధ్యకి మళ్ళీ కళ్ళు తిరగడం మొదలైంది. రామ్ మాట్లాడడం కొనసాగించాడు. వాడి వేషాలు నాకు నచ్చలేదు. గాట్ ఇట్? దయచేసి వాడికి దూరంగా ఉండు సంధ్య. ఇంకోసారి వాడితో నేను చూస్తే నేను ఊరుకోను, అర్థమవుతుందా అంటూ గట్టిగా అరిచాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఎందుకు రామ్ ఎప్పుడు లేనిది అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశానని? అతను నా ఫ్రెండ్తో మాట్లాడడం తప్ప అంటూ బాధగా అడిగింది. రామ్ కోపంగా పక్కనే ఉన్న తన చేతికి చిక్కిన చెట్టు కొమ్మను విరుస్తూ, తప్పు అని నేను చెప్పట్లేదు సంధ్య. వాడు నీతో ఉండడం నాకు నచ్చట్లేదు, అర్థమవుతుందా అంటూ అరిచాడు. సంధ్య కూడా కోపంగా, ఎందుకు నచ్చలేదు? వాడి తరపున నీకు సారీ చెప్పాను కదా అని తిరిగి అరిచింది. నాకు వాడు నన్నేమన్నాడనేది సమస్య కాదు. మరేంటి నీ సమస్య అంది. మాట్లాడవేంటి రామ్, చెప్పు. వర్షం మొదలయ్యే సూచనలు తెలుస్తున్నాయి. చల్లని గాలి కాస్త ఈదురు గాలిగా మారబోతుంది. ఎక్కడో దబేల్మని పిడుగుపడిన శబ్దం వినిపించింది. రామ్ కోపంగా ఒక అడుగు ముందుకు వేస్తూ సంధ్య భుజంని పట్టుకుని గట్టిగా అరిచాడు, దిక్కులు పిక్కటిల్లేరట్టు. ఎందుకంటే ఐ లవ్ యూ డామెట్ అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.